చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందంగా తయారైంది మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి. ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ ఆయనలో ఏ మాత్రం మార్పు రాలేదు సరికదా. పోలీసులు ఎదుటే టీడీపీ కార్యకర్తపై పిన్నెల్లి దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చిన సమయంలో పిన్నెల్లి టీడీపీ కార్యకర్తను చేత్తో పొట్టలో కొట్టడంతో ఒక్కసారిగా ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో వివాదం సద్దుమణిగింది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒక రకంగా చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందంగా తయారైంది మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి. ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో అరెస్ట్ అయినప్పటికీ ఆయనలో ఏ మాత్రం మార్పు రాలేదు సరికదా. పోలీసుల ఎదుటే టీడీపీ కార్యకర్తపై పిన్నెల్లి దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చిన సమయంలో పిన్నెల్లి టీడీపీ కార్యకర్తను చేత్తో పొట్టలో కొట్టడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు ఎదుటే టీడీపీ కార్యకర్తపై మరొకసారి దాడి చేసిన ఘటన పిన్నెల్లి వివాదాస్పద తీరు వ్యవహార శైలిని బయటపెట్టింది. అరెస్టు నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు. చంద్రిక, పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనస్తత్వం వ్యవహార శైలి ఎలాంటిదో ఇప్పుడు ప్రత్యక్షంగా పలు సందర్భాల్లో బయటపడింది. పోలింగ్ సందర్భంగా స్వయంగా ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి ఈవీఎం లో ధ్వంసం చేసిన ఘటన వీడియో వెలుగులోకి రాగా ఇప్పుడు ఏకంగా తాను చేసిన నేరాల్లో రిమాండ్ విధించి జడ్జి ఇంటి నుంచి జైలుకు తీసుకెళ్తున్న తరుణంలో అక్కడ ఒక టీడీపీ కార్యకర్తలపై కూడా అతను దాడి చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. నిన్న ముందస్తు బెయిల్ రద్దు చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి గత అర్ధరాత్రి మాచర్లో జడ్జి ఎదుట హాజరుపరచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. జడ్జి ఇంటి దగ్గర నుంచి జైలుకు తీసుకెళ్లే క్రమంలో అతన్ని జడ్జి ఇంటి నుంచి బయటకు తెచ్చే సమయంలో మాచర్లో పిన్నెల్లి బాధితులు మొత్తం కూడా అక్కడికి జడ్జి ఇంటి దగ్గరికి చేరుకోగా వారిపై కూడా ఒకసారిగా అతను దాడికి పాల్పడటం, అందులో ఒక టీడీపీ కార్యకర్త పొట్టలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుద్దుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అతను మనస్తత్వానికి, అతని అరాచకానికి, అతని దాడులు దౌర్జన్యాలకి పరాకాష్ఠగా ఇట్లాంటి వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. గత 15 ఏళ్లుగా ఇదే విధంగా పిన్నెల్లి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి, ఆయన అనుచర వర్గం మొత్తం కూడా మాచర్ల నియోజకవర్గ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, కబ్జాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు కోతమిచ్చే విధంగా కూడా ఈ రోజు ఈ స్వయంగా పిన్నెల్లి దాడి చేసిన వీడియో, పోలింగ్ రోజున పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోలు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత 15 ఏళ్ళు అతను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అన్ని అరాచకాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలంటూ కూడా మాచర్ల నియోజకవర్గ ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. ఈ చంద్రిక. ఓకే సాంబశివరావు. కన్నుపడిన భూములు కబ్జా, మాట్లాడితే మారణాయుధాలతో దాడులు, ఎదురు తిరిగితే హత్యలు, ఇలా మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ జీవితం అంతా అరాచకమే, నేరమయమే. హత్యలు, దాడులు, కబ్జాలతో చెలరేగిపోయి రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించారు.
2009లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి 2019 వరకు వరుసగా గెలుపొందుతూ వచ్చారు. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అహంకారపూరితంగా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు పోలింగ్ తర్వాత కొనసాగించిన హింసాకాండలో రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. రామకృష్ణారెడ్డి జైలు పాలు కాగా తమ్ముడు వెంకట్రామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. పిన్నెల్లి అరెస్టు వార్తతో కారంపూడిలో ప్రజలు బాణాసంచా కాల్చి కేకులు పంచుకున్నారు. నిజానికి కొత్త ప్రభుత్వం రాగానే పిన్నెల్లి ఆటలు సగం కట్టాయి. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆయన సాగించిన రక్త చరిత్రకు చరమాంకం పడింది. పల్నాడులో ఫ్యాక్షన్ పాలన పిన్నెల్లి సాగించారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త చంద్రయ్యను అదే గ్రామానికి చెందిన చింతా శివరామయ్య, ఆదినారాయణతో హత్య చేయించారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో కంచర్ల జొల్లయ్యను అదే గ్రామానికి చెందిన ఊరిబండి మన్నయ్యతో హత్య చేయించారు. మాచర్ల మండలం నాగులవరం పంచాయతీ పరిధిలోని విజయపురి సౌత్ పరిధిలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. వెల్దుర్తి మండలం కండ్లకుంటలో 1500 ఎకరాలు టీడీపీ దివంగత సీనియర్ నేత వీరమాచినేని సుభాష్ చంద్రబోస్ కు చెందిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బినామీ పేర్లతో కబ్జా చేశారు. గ్రానైట్ రాళ్ల తరలింపు, లారీల నుంచి అక్రమ వసూళ్లు, రేషన్ బియ్యం, తెలంగాణ మద్యం, బెల్ట్ షాపుల ద్వారా కోట్లాది రూపాయలు అక్రమంగా కూడబెట్టుకున్నారు. అక్రమ లేఅవుట్లు, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, సెబ్ తదితర కార్యాలయాల నుంచి ముడుపులు దండుకున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నాయిపాలెం సమీపంలో సరస్వతి పవర్ ప్రాజెక్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు అప్పటి సీఎం వైఎస్ కుటుంబం 2008 నుంచి 2010 వరకు 2 ఏళ్ల వ్యవధిలో సుమారు 1200 ఎకరాల భూమిని కొంది. భూముల కొనుగోలు ప్రక్రియ పూర్తయిన వెంటనే 2012లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని భూములిచ్చిన రైతులను నమ్మించారు. 2014 వరకు కూడా ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణ ప్రక్రియ జరగలేదు. ఫ్యాక్టరీ నిర్మించండి లేదా నిర్మించే వరకు తమ భూముల్లో తామే సాగు చేసుకుంటామని రైతులు తేల్చి చెప్పారు. తమ భూముల్లో పలు రకాల పంటలను సాగు చేశారు. అదేడాది అక్టోబర్లో అప్పటి మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు వెంకట్రామిరెడ్డిలు 40 ట్రాక్టర్లలో వందలాది మంది అనుచరులతో చెన్నైపాలెం చేరుకుని రైతులు సాగు చేస్తున్న పలు రకాల పంటలను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన రైతులు ఎస్సీ, ఎస్టీ మహిళలను కులం పేరుతో దూషించారు. అడ్డొచ్చిన వారిపై పెట్రోల్ పోశారు. మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా వారిపై గంజాయి, అక్రమ మద్యం వంటి పలు కేసులు పెట్టించి భౌతిక దాడులు చేయించి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏకగ్రీవం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చిన టీడీపీ బృందం బోండా ఉమా, బుద్ద వెంకన్న హైకోర్టు న్యాయవాదిపై మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్లో నాటు కర్రతో తురకా కిషోర్తో దాడి చేయించారు. మాచర్లలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి నిర్వహిస్తూ ఉండగా పిన్నెల్లి అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడి టీడీపీ నేతల కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పిన్నెల్లి సోదరుల్లో రామకృష్ణారెడ్డిపై 14 కేసులు, అతని సోదరుడిపై 9 కేసులు నమోదయ్యాయి. వీరిరువురిపై రౌడీ షీట్ కూడా తెరిచారు. మాచల్ ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండగా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయించారు. అధికార మండతో చెలరేగిపోయారు. నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థలను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను హత్యలు చేయించారు. తనకు ఎదురే లేదు అన్న రీతిలో వ్యవహరించిన వెంకట్రామిరెడ్డి పోలింగ్, ఆ తర్వాత విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఈ కేసుల భయంతో సోదరుడు రామకృష్ణారెడ్డితో కలిసి ఈ ఏడాది మే 14న పరారయ్యారు.
అప్పటి నుంచి అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. వెంకటరామిరెడ్డిపై 2 హత్యాయత్నం కేసులతో సహా మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ కొనసాగుతున్న కొందరు జగన్ భక్తుల సహకారంతోనే ఆయన తప్పించుకు తిరుగుతున్నారు అన్న ఆరోపణలున్నాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో వెంకటరామిరెడ్డి చెలరేగిపోయారు. టీడీపీ కార్యకర్తలు, నేతలను భయభ్రాంతులకు గురిచేసి గ్రామాల నుంచి వలసలు వెళ్లేలా చేశారు. అలాంటిది ఇప్పుడు ఆయనే కేసులు, అరెస్టు భయంతో అజ్ఞాతంలో గడుపుతున్నారు.